హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. భారత ఎన్నికల సంఘం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. నేటి నుంచి సర్ అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నట్లయితే సమాచారం. జూలై 14 వరకు ఇంటింటి సర్వే ఉంటుందంటే సమాచారం అండి. ఇన్వరేషన్ పత్రాలు ఇవ్వనున్న బిఎల్ఓలు వివరాలు నింపి వెనక్కి ఇస్తేనే ముసాయిదా జాబితాలో పేరు ఉంటుందనేది సమాచారం అండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా సరే ఓట్ కార్డ్ పొందాలన్నా సరే ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. లేదా ఓటర్ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాలన్నా సరే ఇది ఒక మంచి అవకాశం అని అయితే మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభం అయింది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు బిఎల్ఓ ఎవరైతే అధికారులు ఉన్నారో వారు ఇంటింటికి వెళ్తారు. ప్రతి ఓటర్కు 2 రెవెన్యూరేషన్ ఫామ్లు ఇస్తారు. వాటిలో ఓటర్ పేరు మరియు ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయనితే సమాచారం. మిగతా వివరాలను ఓటర్ నింపుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఎవరైతే బిఎల్ఓ అధికారులు ఉన్నారో వారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వారి ఇంటింటికి వెళ్ళి 2 రకాల పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒక పత్రంలో వారి యొక్క వివరాలు ఉంటాయి, ఇంకొక పత్రంలో ఓటర్ యొక్క పాత ఫోటో ఉంటుందంటే సమాచారం. మిగతా వివరాలు ఏవైతే ఉంటాయో అవి ఓటరే నింపుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. అందుకు బిఎల్ఓలు సహకరిస్తారని కూడా మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా పూర్తి చేసిన ఫామ్లను బిఎల్ఓలే వచ్చి తీసుకుంటారనితే సమాచారం. ఈ నెల రోజుల్లో రెవల్యూషన్ ఫామ్లు ఇవ్వడానికి, నింపడానికి, తిరిగి తీసుకోవడానికి 3 సార్లు బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్తారని కేంద్ర ప్రభుత్వం మరియు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లయితే సమాచారం అండి. మొత్తం 4,16,00,000 మంది రెవల్యూషన్ ఫామ్లు ముద్రించినట్లయితే సమాచారం అండి. 46,397 మంది బిఎల్ఓలు ఇందులో పాల్గొంటున్నట్లయితే సమాచారం. ఈ ప్రక్రియపై వారికి ఈసీ ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఎవరైతే బిఎల్ఓలు అధికారులు ఉన్నారో వారు సర్వేకి సంబంధించి ముందుగానే శిక్షణ పొందినట్లయితే సమాచారం అండి. 46,397 మంది బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే అనేది చేయడం జరుగుతుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటికే 64% మ్యాపింగ్ అనేది పూర్తయినట్లయితే సమాచారం అండి. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రతిపాదికంగా తీసుకొని ప్రస్తుతం జాబితాలను పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. సో వాటిని ఆధారంగా మ్యాపింగ్ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,350 మంది ప్రస్తుతం ఓటర్లు ఉండగా వారిలో 2,68,86,239 మందికి అంటే 64% 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాలో ఇప్పటికే మ్యాపింగ్ పూర్తి చేసినట్లయితే సమాచారం అండి. మరో 1,47,32,120 మందికి మ్యాపింగ్ కావాల్సి ఉన్నట్లయితే సమాచారం. సో వారికి సంబంధించి ప్రస్తుతం ఇంటింటి సర్వే అంటే సర్ అనే పేరుతో ఈ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో వారి కోసం ఈ సర్వే అనేది చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి లేదా కుటుంబీకులకు సంబంధించి వివరాలు పొందుపరిచి ఇస్తే సరిపోతుందంటే సమాచారం అండి. ఇతర పత్రాలేవి అక్కర్లేదని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు బిఎల్ఓలు ఒక్కొక్కరికి గరిష్టంగా 50 ధృవీకరణ పత్రాలనేవి సమర్పించుకోవచ్చు అంటే సమాచారం అండి. 2002 నాటి జాబితాలో మీ పేరు లేకుంటే ఆ వివరాలు రెవెన్యూవేషన్ ఫామ్లో నింపాల్సి ఉంటుంది. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు లేదా భర్త, భార్య లేదా ఇతరుల కుటుంబీకులకు సంబంధించి ఎవరైతే పేర్లు ఉంటాయో అవి ఇస్తే సరిపోతుందంటే సమాచారం అండి. వీటితో పాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నెంబర్, తండ్రి సంరక్షకుడు పేరు, అదేవిధంగా తల్లి పేరు, భర్త పేరు. సో ఈ విధంగా కుటుంబీకులకు సంబంధించి ఎవరైతే అందుబాటులో ఉంటారో వారి యొక్క వివరాలు అనేవి అందులో నింపాల్సి ఉంటుందంటే సమాచారం. ఆ వివరాలతో పాటు కొత్త కలర్ ఫోటోలు అంటే ఇందాక నేను చెప్పినట్లు పాత ఫోటో అయితే ఉంటుందండి. సో అది కాకుండా కొత్త ఫోటో అనేది అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందంటే సమాచారం. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బిఎల్ఓ సంతకం చేసి దాన్ని రసీదుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని అయితే మీరు జాగ్రత్తగా
మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. జూలై 14లోగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏదైతే ఫామ్ మీరు ఫిల్ చేసి ఉంటారో ఆ ఫామ్‌ని మీరు జూలై 14లోగా తిరిగి ఇస్తేనే మీరు ముసాయిదా ఏదైతే అది ఉంటుందో ఎన్నికల సంఘం, అందులో మీరు పేరనేది ఉంటుందండి. మీ పేరైతే లేకపోతే అందులోంచి రిమూవ్ అవుతుందంటే సమాచారం. ఓకేనా. ముసాయిదా సంఘంలో మీ పేరు ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఫామ్‌లో నింపి జూలై 14లోగా ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా సర్ అనే కార్యక్రమానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈ సర్‌కి సంబంధించి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ దరఖాస్తు ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఫామ్‌ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.